బాబు శివ, ఓం స్వామీజీ. ఇప్పుడు క్రైస్తవ ప్రచారం జరుగుతుంది కదా, అవును స్వామీజీ. ఎందుకని జరుగుతుంది క్రైస్తవ ప్రచారం? హిందువులు ఎందుకు దానికి ప్రభావితం అవుతున్నారు? హిందువులు ప్రభావితం కావడానికి కారణం ఏంటంటే మన సనాతన ధర్మం పట్ల వాళ్ళకు ఆచరణ లోపం, దాని తర్వాత వాళ్ళు తక్కువ స్థాయి తక్కువ స్థాయి అంటే వెనుకబడిన తరగతుల కులాలు ఉంటారు కదా, ప్రజలు వెనక ప్రజలు వెనకబడిన ముందుబడిన ఏం లేదు, ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు కలుస్తున్నారు. కానీ ఎక్కువ వెళ్ళేది ఎక్కువ వాళ్ళ ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రాలో రెడ్డిస్ అందరూ, కమ్మాస్ రెడ్డిస్ అందరూ కూడా క్రైస్తవుల్లో ఉన్నారు, బోలెడు మంది ఉన్నారు తెలుసా. వెనుకబడిన వర్గాల మతం అనేది పాత మాట నువ్వు చెప్తున్నావు. నీ దృష్టిలో నువ్వేం గమనించావు? ఎందుకని క్రైస్తవానికి ఆకర్షితం అవుతున్నారు? ఒకటి నేను గమనించింది ఏంటంటే అన్ని ఆచారాలు పాటిస్తూ బతకడం అనేది చాలా అంటే కష్టమైన పని అని అనుకోవడం. ఏం ఆచారాలు ఉన్నాయి ఇప్పుడు? అసలు ఉన్నాయి హిందువులకి ఏమైనా ఆచారాలు, సాంప్రదాయాలు ఏమున్నాయి? ఏం పాటించట్లేదు హిందువులు. ఎక్కడ పాటిస్తున్నారు? చూపించు, ఎక్కడ పాటిస్తున్నారు? అదే పాటించట్లేదు కాబట్టి మెల్లిమెల్లిగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి వాళ్ళ వైపు కొద్దిగా ఆకర్షితులు అవుతున్నారు. కొద్దిగా ఎందుకు అవుతున్నారు? కొద్దిగా ఎక్కడ అవుతున్నారు? ఊళ్ళే క్రైస్తవం అయిపోతున్నాయి. ఇప్పుడు మీ ఆదిలాబాద్ జిల్లాలో కూడా లేదా క్రైస్తవ ప్రచారం? ఉన్నారు జరుగుతూనే ఉంటాయి. అయితే ఎక్కువ మటుకు యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఎందుకు? యూత్లో మళ్ళీ అమ్మాయిలు ఎక్కువ అని నా అభిప్రాయం. నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఒక్కసారి ఏదో సభ జరిగినప్పుడు ఒక్కసారి ఏముంటుంది అని జస్ట్ ఇట్లా వెళ్ళి జస్ట్ అక్కడ ఏం జరుగుతుంది ఇట్లా చూసి బయటకు వచ్చేస్తాను అంతే. ఫ్రెండ్స్ ఎవరు లేరు మీకు క్రైస్తవులు? ఫ్రెండ్స్ ఉన్నారు. నా చిన్నప్పుడు నేను హాస్టల్లో చదివేటప్పుడు ఒక అబ్బాయి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో వాడొక్కడే క్రైస్తవుడు, మిగతా వాళ్ళందరూ హిందువులే. వాడొక్కడే చర్చికి వెళ్తాడు, ప్రేయర్ చేస్తాడు. ఏం తెలియదు, వాడికి ఒక్కడికే గాలి సోకింది. సిన్సియర్గా ఉండేవాడు. ఇంకా క్రైస్తవులు నీకు ఎప్పుడు ఎదురు కాలేదు? ఎదురు అయ్యారు, నన్ను కూడా తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేశారు. బట్ నేను ఆల్రెడీ నార్మల్గా నేను ఎప్పుడు గుళ్ళకు గోపురాలకు వెళ్తూనే ఉంటాను, అన్నీ పాటిస్తూనే ఉంటాను కాబట్టి నాకు అది తెలిసిపోయి వాళ్ళు నన్ను చేయలేకపోయారు. అంటే వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎలా చేస్తారంటే చాలా అసలు కరుణ ఎంత అంటే సొంత అమ్మ కూడా అంత కేర్ తీసుకోదు, అంత కేర్ తీసుకుంటారు. తీసుకుంటారు అండ్ నటిస్తారు, నటించినట్టు కూడా నాకు తెలియదు. అంటే అది వాళ్ళ ఇచ్చిన ట్రైనింగ్ వలన, లేకుంటే వాళ్ళ యొక్క స్వభావమే అలా మారిపోతుందా? దాంట్లో వెళ్తే ఎవరైనా అట్లా మారిపోతారు. ఇక అదొక ముఠ. వాళ్ళకు డబ్బులు కూడా వస్తాయి మతం మారిస్తే. అంటే అట్లా వాళ్ళకు కొంత మూట ఇస్తారు పెద్ద మొత్తంలో. మరి ఇప్పుడు హిందువులు మెజారిటీ ఉన్నారు కదా ఇప్పటికి కూడా. అవును స్వామి. మెజారిటీ ఉన్న హిందువులు ఎందుకు వీళ్ళను ఏ రకంగా కూడా మార్చలేకపోతున్నారు? వాళ్ళ ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళే తినడం, పడుకోవడం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి ఏది పాటించట్లేదు కాబట్టి ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళకు ధర్మం, దేశం లేకపోతే దైవం అనేది అంటే ఆ లోటు, ఆ పొరపాటుకు కారణం ఎవరు?
కారణం హిందువులు అంటే హిందూ మతాధిపతులు పూజారులు వీళ్ళదేం లేదంట. వాళ్ళది కూడా ఉంది, వాళ్ళది కూడా ఉంది. కాకపోతే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారో అప్పుడు వాళ్ళు మన సంస్కృతి యొక్క మూలాలపైన చాలా వాటన్నిటినీ మూలాల్ని కదిలించేసిండ్రు. అంటే వాళ్ళ పాశ్చాత్య సంస్కృతి మొత్తం మన పైన ప్రభావం పడేటట్టు, ముఖ్యంగా విద్యా విధానం. అవునే, విద్యా విధానము ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చింది అంటున్నారు కదా, 75 ఏళ్ళ ఏమో అయింది కదా. అవునవును. విద్యా విధానం మార్చొచ్చు కదా. ఎవరు అడ్డం వస్తున్నారు? ముందరంతా హిందువులే కదా, ఎంపీలు హిందువులే, ఎమ్మెల్యేలు హిందువులే, రాష్ట్రపతి హిందువే, ఉపరాష్ట్రపతి హిందువే, ప్రధానమంత్రి హిందువే. ఎందుకు? చిత్తశుద్ధి లేకనా? సరైన బలం లేకుండా. బలం ఎందుకు లేదు? మెజారిటీ ఉంది కదా, ఇప్పుడు హిందూ ప్రభుత్వమే ఉంది మెజారిటీ, 10 ఏళ్ళు అయింది. అయితే అది రాజ్యాంగ పరంగా ఎలా ఉన్నదో దానికి చాలా చాలా రకాలైన అవి ఉంటాయి కదా స్వామీజీ, టర్మ్స్, రూల్స్, రిస్ట్రిక్షన్స్. ఏముంటాయి రూల్స్? మెజారిటీ ఉన్నాక అయినా ఇప్పుడు ఎన్ఎఫ్సి, నేషనల్ ఎన్ఎఫ్సి అంటున్నాను, ఎడ్యుకేషనల్ కౌన్సిల్, ఎన్సిఈఆర్టీ ఇప్పుడు ఇంకో 1 yearలో చాలా వరకు పెద్ద మొత్తంలోనే మార్పు జరుగుతుందని అనుకుంటున్నావా? చూసావా మన వార్త? చూశాను. ఇప్పుడు కర్ణాటకలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పుస్తకాలలో చాలా మటుకు ఏవైతే ఆ చరిత్రను మార్చి రాశారో అవన్నిటిని తీసేసి మన చరిత్ర, మన రాజుల చరిత్ర, మన హెరిటేజ్, మన కల్చర్ గురించి, మన ఆచారాల గురించి వాళ్ళు బుక్స్లలో చేర్చారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే వేరే ప్రభుత్వం వచ్చిందో మొన్న, అవన్నిటిని మళ్ళీ తీసేసింది. మళ్ళీ యథావిధిగా అది జరుగుతుంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఒక వ్యక్తి హిందువుగా ఉన్నప్పుడేమో మనుదిన పాములాగా ఉంటాడు. అవును. క్రైస్తవుడు అయిన తర్వాత విజృంభిస్తాడు, హిందువులను విమర్శిస్తుంటాడు, వాడు చర్చికి తప్పనిసరిగా పోతాడు, బైబిల్ పట్టుకొని మోసుకొని మరిగిపోతాడు. ఈ మార్పుకు కారణం ఏంటి? అంటే హిందువుగా ఉంటే మనుదిన పాములాగా ఎందుకుంటున్నారు? హిందువుగా ఉన్నప్పుడు వాళ్ళకు సరైన గైడెన్స్ లేకపోవడం ఒకటి. గైడెన్స్ అంటే వాళ్ళు చాలా ఉంటాయి, మనకు చాలా గ్రంథాలు ఉన్నాయి స్వామి, ఏవి చదవరుగా మరి. ఏవి చదవకపోవడం వల్ల వాళ్ళకు జ్ఞానం ఉండదు. సో వాళ్ళకు అది పాటించలేరు. ముఖ్యంగా ఏంటంటే క్రమశిక్షణతోటి, అనుశాసనంతో మనది ప్రతి ఒక్కటి చేయాలి, కానీ ఇది చేయలేరు. అదే వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుందంటే తినడం, తాగడం అనేది బాగా ఉంటుంది. సో వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు మన వాళ్ళు ఏం తక్కువ తింటున్నారు? తింటారు, తాగుతారు, కానీ మన ఆచారాలలో అవి నిషిద్ధం కదా. అంటే ఒక మంచి నిషిద్ధము అనేది నా పేరుకే. ఇప్పుడు ఇప్పుడు మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ, మారమ్మ గుళ్ళల్లో కోస్తున్నారు, కళ్ళు కుండలు ఎక్కిస్తున్నారు, అంతా హిందువులే కదా. ఎవరు అడ్డుకుంటున్నారు? ఎవరు అడ్డుకోవట్లేదు. మరి ఇప్పుడు మాంసం తిని మద్యం తాగే వాళ్ళ కోసం ప్రత్యేకంగా గుళ్ళు ఉన్నాయి, దేవతలు ఉన్నారు. అవును. అయినా కూడా ఎందుకు మారుతున్నారు అనేది నేను కేవలం మాంసాహారం కోసమో, కేవలం తాగడం కోసమో అందులోకి పోతున్నారంటే కూడా మనం అవునని చెప్పలేదు. ఎందుకంటే అవి ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. అవును. ఇంకా ఎక్కువైపోయింది మన దగ్గర. ఒకటి ఏంటంటే వాళ్ళలో ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అంటే స్వేచ్ఛ అంటే ఎలాంటి స్వేచ్ఛ అంటే వాళ్ళు ఏమన్నా అది పాశ్చాత్య సంస్కృతి ఎలా ఉంటుందంటే వాళ్ళకి వాయు వరుసలు ఎక్కువ ఉండవు, 2-3. అదే అన్నీ నువ్వు చెప్పింది ఒకప్పటి సంగతి నాన్న. ఒకప్పుడు నువ్వు అన్నట్టు క్రైస్తవుల్లో అవన్నీ ఉండేవి. ఇప్పుడు హిందువుల్లో కూడా అలాగే తయారయ్యారు కదా. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందంటే తాగి తందనాలంతా హిందువులే కదా. అంతే అంతే కదా. ఇప్పుడు క్రిస్మస్ పండుగ విషెస్ చెప్పేది హిందువులే కదా. హిందువులే. కాబట్టి అసలు మూలమైన విషయం నువ్వు పట్టుకోలేకపోతున్నావు, ఎందుకు ఇలా జరుగుతుందని. ఇప్పుడు మీ అమ్మ పేరు నీకు తెలుసు కదా, మీ నాన్న తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు ఇంకెవరినో పట్టుకొని అమ్మా నాన్న అని పిలవవు కదా. ఎందుకంటే నీకు కరెక్ట్ వాళ్ళ గురించి ఆ జ్ఞానం ఉంది, రిలేషన్ కూడా ఉంది, నాలెడ్జ్తో పాటు రిలేషన్ ఉంది వాళ్ళతో ఉంది. కాబట్టి నువ్వు ఎవరి వెంట వెళ్ళవు.
ఇది మౌలికమైన విషయం అనమాట. ఇప్పుడు క్రైస్తవంలోకి ఎందుకు పోతున్నాడు ఒక హిందువు అంటే, అతనికి మౌలికమైన మన హిందూ ధర్మంలో మౌలిక గ్రంథాలు తెలియదు అంటే చెప్పట్లేదు ఎవరు. స్వామి నువ్వు గుడికి వెళితే ప్రసాదం పెట్టడం, నెత్తి మీద శఠగోపం పెట్టడం, పెట్టడం లేకపోతే ప్రదక్షిణలు చేయడం తప్ప నీకు ఏం నేర్పరు కదా అక్కడ. అవును నీకు పుస్తకము చదివించరు, ఒక ఉపదేశం కూడా ఉండదు. నువ్వు ఎన్ని రోజులు గుడికి పోయినా జరిగేది అదే. అవును అదే నువ్వు 10 సార్లు చర్చికి పో, నువ్వు బైబిల్ వాక్యాలు చెప్తావు, నువ్వే చెప్తావు. నువ్వు హిందువుగా ఉండి చర్చికి వెళ్ళు, అక్కడ ఎటువంటి నాలెడ్జ్ ఇస్తారు, వాళ్ళు ఎలా నేర్పిస్తారు, పాటలు కూడా నేర్పిస్తారు తెలుసా. అవును అవును మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మన దగ్గర ఏంటంటే గుళ్ళోకి వెళ్తే నువ్వు ప్రసాదం తిని మూతి తుడుచుకొని కొబ్బరికాయ కొట్టి ఓ చిప్ప తీసుకొని ప్రదక్షిణలు చేసి మెకానికల్గా రావాల్సిందే తప్ప నీకు అక్కడ బోధ ఏమీ ఉండదు. అవును అది దానివల్లనే నీ ధర్మ గ్రంథం కూడా ఉండదు అక్కడ గుడిలో. అవును అదే నువ్వు చర్చికి వెళ్తే బైబిల్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి వాడు బైబిల్ చెప్తాడు కాబట్టి వాళ్ళు దానికి కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఏం చెప్పట్లేదు కాబట్టి వీడి మైండ్ ఖాళీగా ఉంది కాబట్టి వీడు క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ ఏది ప్రచారం చేసి 10 సార్లు చెప్పేసరికి అది నెత్తిలో నిండిపోతుంది. నమ్మక తప్పదు కదా. నీ ధర్మ గ్రంథం నీకు తెలియదు కదా. నీకు తెలుసా పోనీ భగవద్గీత? నువ్వు ఏ గుళ్ళో నేర్చుకున్నావా? ఎవరైనా నేర్పించారా? పోనీ నువ్వు వెళ్తావు కదా గుళ్ళకి ఎన్నిసార్లు నేర్చుకున్నాను. అది నీ ఇంట్రెస్ట్ తోటి ఏదో వేరే చోట పోయి కొన్ని నేర్చుకున్నావు. గుళ్ళో నేర్పించారా నీకు? గుడిలో నేర్పించలేదు, కానీ నేను సంఘ శాఖకి వెళ్ళినప్పుడు. సంఘశాఖ పక్కన పెట్టు, సంఘశాఖ అందరు సంఘశాఖ పోదు కదా. వెళ్ళరు. గుడిలో అయితే నార్మల్గా పల్లెటూర్లలో కానీ ఎక్కడైనా కానీ ఇంతకుముందు అంటే కొన్ని సంవత్సరాల నుండి నేను చూడట్లేదు, నేను ఎక్కడ వినట్లేదు. కానీ ఇంతకుముందు అయితే ఒక 5 years బ్యాక్ అన్ని గుళ్ళలో పొద్దున భగవద్గీత ఘంటసాల గారిది ఆ రేడియో పెట్టేస్తుండే. అది పొద్దునంతా. ఇప్పుడు ఎప్పటి సంగతి? ఇప్పుడు ఎక్కడ? ఒక 5 years, ఒక 2-3 years బ్యాక్. ఇప్పుడేమి రోగం వచ్చింది? ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్కడన్నా స్పీకర్స్ పెడితే ఎవరు ఏమంటారో అని భయంకి ఎవరు అది కూడా పెట్టట్లేదు. మరి చెప్పే వాళ్ళు కూడా లేరు, చెప్పినా వినిపించుకునే ప్రజలు కూడా లేరు. చెప్పినా వినిపించుకొని వాళ్ళు ఉన్నారని నువ్వు అంటున్నావు. మరి అదే వినిపించుకొని వాళ్ళను క్రైస్తవులు వచ్చి చెప్పి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. అవును. లోపం ఎవరిది? తప్పు ఎవరిది? తప్పు మనదే. ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, నువ్వు ఇప్పటి వరకు కూడా హనుమంతుని గుడికి, రాముని గుడికి, ఎన్నో గుళ్ళకి వెళ్ళావు కదా. అవును. నీకు గుడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ నాలెడ్జ్ వచ్చింది అనేది ఏమన్నా ఉంటే నాకు చెప్పు. అంటే నువ్వు ప్రసాదాలు తినడం, ప్రదక్షిణలు చేయడం పక్కన పెట్టేదంతా కూడా భౌతికం, అంటే ఫిజికల్ అనమాట. ఫిజికల్ కాకుండా నాలెడ్జ్, నీకు ఏమి నాలెడ్జ్ పొందావు నువ్వు? నేను కేవలం గుడికి పోవడం ద్వారా ఈ నాలెడ్జ్ పొందాను నేను ఏమైనా ఉంటే చెప్పు నాకు. నాలో దైవభక్తి పెరిగింది. నేను చిన్నప్పుడు దైవభక్తి కాదు నాన్న, దైవభక్తి ఉంది కాబట్టే పోతున్నావు నువ్వు. ఇప్పుడు కూడా వెళ్తావు అట్లా. నీలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాడు చర్చికి పోతే వాడికి రాను రాను చర్చిలో వాక్యాలు కంఠస్థమవుతున్నాయి. వాడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు బోధ ఇది అని వాడు చెప్తాడు. వాడు యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేయును, యేసు దేవుని గొర్రె పిల్ల, ఏవో కొన్ని వాక్యాలు కొన్ని అయినా వాడు నేర్చుకుంటాడు. నీకు ఏ వాక్యాలు ఏదైనా ఒక గైడెన్స్ ఏమైనా దొరికిందా? దైవభక్తి పక్కన పెట్టు, దైవభక్తి అందరికి ఉంది. గైడెన్స్ అంటే మన నిజ జీవితంలో మన దేవుళ్ళని చూసి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, సమాజంలో పెద్దల పట్ల ఎలా ఉండాలి, అది చిన్నవారి మనకంటే తక్కువ వయసులో ఉన్నవారి పట్ల ఎట్లా ఉండాలి అనేది నేర్చుకున్నా నేను గుడిలో. గుడిలో చెప్పారా? గుళ్ళో చెప్పడం అంటే గుళ్ళో ఒక్కోసారి ప్రవచనాలు అయినప్పుడు వెళ్ళడం కానీ, లేకపోతే నేను భజనలు చేసేటప్పుడు. అట్లా అనట్లేదు నాన్న. ఇప్పుడు నువ్వు ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, సొంత అభిరుచితోటి అక్కడక్కడ వెళ్ళి తెలుసుకోవడం వేరు. ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళిన తర్వాత నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అక్కడ బైబిల్ చచ్చినట్టు చెప్తాడు వాడు ఆదివారం. నువ్వు వినాల్సిందే తప్పనిసరిగా. విన్న తర్వాత నీకు బైబిల్ గురించి అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత క్రీస్తుని అభిమానిస్తావు. అటువంటి ప్రక్రియ ఏమైనా ఉందా గుళ్ళల్లో అంటున్నా? గుళ్ళల్లో ఇప్పుడు అలాంటి ప్రక్రియ లేదు స్వామీజీ. ఇప్పుడు లేదంటే ఇంతకుముందు ఉందా? ఇంతకుముందు అంటే లేదు. నేనైతే నాకు అసలు పాయింట్, ఒక హిందువు ఒక క్రైస్తవుల్లో ఎందుకు మారుతున్నావు? నువ్వు క్రైస్తవుని హిందువుగా మార్చగలుగుతావు?
ఎంతమందిని మార్చగలుగుతాం? అది కష్టం అనుకుంటున్నాను నేను. ఒకసారి బురద అదే అంటిన తర్వాత వాడు మారలే, కానీ మారాలంటే చాలా కష్టంలే. అయితే ఇది అంటే వాడు క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత చాలా మొండిగా గట్టిగా తయారవుతున్నాడు. హిందువుగా ఉన్నప్పుడు చాలా ఫ్రీగా, చాలా బలహీనంగా, ఏమంటారు, సోమరిగా ఉంటున్నాడు. ఇది నేను అడిగేది అనమాట. అవునవును. అందుకే ఈ సోమరిగా బలహీనంగా అసలు గుడికి పోదామంటే కూడా విసుక్కునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అవును. ఇలా ఇలా ఎందుకు జరుగుతుంది? దీన్ని మార్చడానికి ఏమైనా ఉందా ప్రక్రియ? నీ దృష్టిలో నువ్వేమైనా అనుకుంటున్నావా? నేను చెప్పా కదా, వాళ్ళు బైబిల్ అనేది వదిలిపెట్టరు. కాబట్టి వాళ్ళు ధర్మ గ్రంథంతో వానికి కనెక్షన్ ఉంది అక్కడ. మనం మసీదుకి వెళితే కూడా ఖురాన్ తోటి కనెక్షన్ కలుపుతాడు అక్కడ. నీవు గుడికి వెళితే పూజారికి ప్రసాదము కొబ్బరికాయలు తప్ప నీవు దేనితోటి కనెక్ట్ చేస్తున్నాడు అతను అనేది అడుగుతున్నాను నేను. ఎందుకంటే నేను ఒకప్పుడు బోలెడు గుళ్ళకి వెళ్ళాను చిన్నప్పుడు. నీ వయసు అంటే నీది ఇప్పుడు ఎంత? నీకు ఇప్పుడు 25 కదా. నేను అంత వయసు కాదు, కానీ 10-12 ఏళ్ళ 11 ఏళ్ళ వరకు వెళ్ళినట్టు గుర్తు నాకు. అప్పటి వరకు ఎప్పుడు వెళ్ళినా గంటలు కొట్టడం, అంటే మా నాన్నగారు తీసుకెళ్ళేవారు. మనకేం తెలుసు, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ పోవడం కదా చిన్నప్పుడు. హనుమంతుని గుడికి వెళ్తే గంటలు కొట్టడం, ఆ గంట అందేది కాదనుకో, ఇలా ఎత్తుకుంటే ఇలా కొడుతూ ఉండేవాళ్ళు. అందరూ కొడితే మనం కొట్టాలనిపిస్తుంది. ప్రదక్షిణలు చేయడం, ఇక అది శనివారం రోజు అంతా గుంపు ఉంటుంది, తోసుకుంటూ దర్శనాలను చేసుకోవడం, ప్రసాదం తిని మూతి తుడుచుకొని రావడం తప్ప ఇంకేమీ నాకు ఆ పోయిన రోజులు నాకేం నాలెడ్జ్ రాలేదు. తర్వాత ఇక పోవాలనిపించలేదు. పుస్తకాలు చదువుకున్నాము, ధార్మిక గ్రంథాలు చదవడం ద్వారా బుద్ధి వికాసమైంది, గురువులు దొరికారు. అంటే నేను ఒక సామాన్యమైన హిందువు, వాడు సంసారం చేసుకునేవాడు, వ్యాపారం చేసుకునేవాడు, ఉద్యోగం చేసుకునేవాడు, వాడు గురువులను వెతుక్కోలేడు. నీలాగా టైం తీసుకొని ప్రలాన చోట ప్రవచనాలు అవుతున్నాయంటే పోవచ్చు, పోకపోవచ్చు, కానీ దగ్గరలో గుడి ఉంటుంది వాడికి. శనివారమో శుక్రవారమో గుడికైతే వెళ్తాడు కదా వాడు. అలా వెళ్ళినప్పుడు అతనికి మన ధర్మాన్ని గురించిన ఉపదేశము కానీ బోధ కానీ జరిగితే అతనికి నాలెడ్జ్ దొరుకుతుంది కదా, మన ధర్మం ఎంత గొప్పదనేది. నేను అనేది ఆ పాయింట్ అనమాట. ఆ నాలెడ్జ్ దొరకట్లేదు కాబట్టి ప్రత్యేకంగా దాన్ని సంపాదించాలి. రెగ్యులర్గా వెళ్ళే గుడి దగ్గర దొరకదు. ప్రత్యేకంగా సంపాదించాలంటే వానికి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ కావాలి, సమయం ఇవ్వగలగాలి, టైంతో పాటు ఎనర్జీ, మనీ, దూరం, ఏదో ప్రవచనం, దూరం వెళ్ళాలి, బస్ ఛార్జీలు ఏదో కావాలి కదా ఇవన్నీ. కాబట్టి అలా కాకుండా సమీపంలో ఉండే గుడికి వెళ్ళగానే ఆ వ్యక్తికి ఎవరికైనా సరే హిందూ ధర్మం గురించిన నాలెడ్జు దొరికితే అతను ఈ రకంగా ఉంటాడా, బలహీనంగా మనుదిన పాములాగా? లేదు. ఇప్పుడు నీకు నాలెడ్జ్ వచ్చింది కాబట్టి నువ్వు మనుదిన పాములాగా లేవు. ఎంతో నిన్ను ఎవరు మార్చలేరు కూడా. నేను అనేది ఏమిటంటే సామాన్యుడికి కూడా ప్రతి గుడిలో సరే ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్కరోజు అయినా సరే మన ధర్మం యొక్క మౌలిక విలువలేంటి, అసలు హిందువులు ప్రధానంగా ఆచరించవలసినవి ఏమిటి అనేవి చెబితే చెప్పంగా మార్పు వస్తుంది. చెప్పగానే ఎవరు మారరు. మనం స్కూల్కి పోగానే ఫస్ట్ క్లాస్ పాస్ కాము. స్కూల్కు పోతూ సంవత్సరం అయితే కదా పరీక్షలు పాస్ అయ్యేది. బట్ ఈ రెగ్యులర్గా చెప్పే ప్రక్రియ అనేది ఇంతవరకు మన వాళ్ళు మొదలుపెట్టలే. ఎవరో స్వామీజీ వస్తాడు, ఎప్పుడో చెప్తాడు, పోతాడు, ఇంకా అంతే కదా. రెగ్యులర్గా ఉంటాడు స్వామీజీ, ఏదో ప్రవచనాలు చెప్తాడు. ఇప్పుడు చాగంటున్నాడు, గరికపాటి అంటున్నారు, వీళ్ళంతా సరే. మనకు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాయి ఇవన్నీ, ఫోన్ అందుబాటులో వచ్చింది కాబట్టి నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెతుక్కొని వింటావు. మళ్ళీ ఫస్ట్ ఇంట్రెస్ట్ అయితే కలగాలి కదా. ఇంట్రెస్ట్ కలిగితే మనం ఫోన్లోనే అన్ని వెతుక్కుంటాం, ప్రత్యేకంగా పోవాల్సిన పని కూడా లేదు. కానీ ఫోన్లో గుడిని దర్శనం చేసుకోడు కదా వాడు గుడి పక్కన గుడి ఉందంటే వాడు స్నానం చేసుకొని పొద్దున్నే వెళ్తాడు, శనివారమో శుక్రవారమో ఏదో ఒకరు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి ఫలానా సమయంలో ఉదయమో సాయంత్రమో ఒక గంట ధర్మ ప్రవచనం ఉంటుంది. అంటే పూజారి అంటే ఎంతో కొంత చెప్పాలన్నమాట. ఆ పెద్ద ప్రవచనాలు అవసరం లేదు, మౌలిక విషయాలు, ఫండమెంటల్స్. అతను రెగ్యులర్గా అవే విషయాలు చెప్పినా పర్వాలేదు. అదే విషయాలు విని కూడా మౌలికమైనవి ఇవి నేను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అనుసరించాలి అనే నాలెడ్జ్ అసలు కలుగుతుంది కదా. మౌలికం లేదు, ఏమీ లేదు. పూజారి ఆయన దారి ఆయనదే, ఏదో ఒకటి వాయించుకుంటాడు, పూజ చేసుకుంటాడు. ఆయన ఏం చదువుతున్నాడు కూడా నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అలాగే దీనివల్ల ఏమి తెలియకపోవడం వల్లనే కదా వాడు వేరే మతంలోకి పోతున్నాడు. తెలిస్తే ఎందుకు పోతారు?
ఇప్పుడు అనాథ శరణాలయం ఉంటుంది. అనాథ శరణాలయంలో పిల్లలకు తల్లి ఎవరు తండ్రి ఎవరో తెలియదు. వాళ్ళు మనం ఎవరైనా వెళ్ళి ప్రేమగా చూసి ఏదైనా తినిపించి ఏదైనా చేసామనుకోండి చాలు బాగా గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ పోతే కూడా మళ్ళీ మన వెంట పడతారు కూడా. ఎందుకంటే వాళ్ళకి లేరు కాబట్టి, వాళ్ళ గురించి లేరు, కనెక్షన్ లేదు కాబట్టి. అలాగే హిందువులు క్రైస్తవం ఎందుకు పడుతున్నారంటే వాళ్ళు పిచ్చి కుక్కల్లాగా 24 గంటలు ఇది ఒక బిజినెస్ లాగా ప్రచారం చేస్తున్నారు. అవును, వాళ్ళకి అది అలా చేసుకుంటేనే చర్చిలు పెరుగుతాయి, క్రైస్తవులు పెరుగుతారు, వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, వాళ్ళకి జీతాలు వస్తాయి, వాళ్ళు బతుకుతారు. బతుకు తెరువు కాబట్టి తప్పనిసరిగా వాడు చేస్తున్నాడు. కానీ మనకి ఏంటంటే అటువంటి ఖచ్చితమైన గుడి నడవాలి, గుడికి జనాలంతా రావాలి, ఎక్కువ మొత్తంలో రావాలని ఎవరైనా కోరుకుంటున్నారా పూజారులు? నేను చర్చికి ఒకసారి 2 సార్లు వెళ్ళినప్పుడు చర్చిలో ఫాదర్ ఏం చేస్తాడు తెలుసా? ఎవరైనా కొత్త వ్యక్తి కనపడగానే ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అని అడుగుతాడు, వివరాలు అడుగుతాడు. మనం గుడికి నువ్వు పొయ్యిన అడగడు, నువ్వు మానేసిన అడగడు. నువ్వు 4 సార్లు మానేసుకో, మళ్ళీ 4 నెలల తర్వాత వెళ్ళు, 4 నెలలు ఎట్టుపోయావు బాబు అని అడుగుతాడు అతను? అడగడు కదా. అయితే ఆ అలర్ట్నెస్ లేదు మన దగ్గర. వస్తే వచ్చాడు, పోతే పోయాడు, ఎవరితో నాకేం సంబంధం, నా పూజ నేను చేసుకుంటాను అన్నట్టుగా పూజార్ల వ్యవహారం ఉంది. దాంతో ఏమైపోతుందంటే పట్టించుకున్నప్పుడు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో తెలియదు. స్కూల్లో టీచరు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో 50 మంది లిస్ట్ ఉంటుంది కదా. వాడేం రాకపోతే అడుగుతాడు కదా, ఏమైనా వారం రోజులు ఎక్కడ పోయామని అడుగుతాడు కదా. కాబట్టి అడిగితే వాడు సరైన జవాబు చెప్పకుంటే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తాడు వాడు. అని మన దగ్గర అట్లా లేదు గుడిలో వ్యవస్థ. పులిహోర దద్దోజనాలు తినడం తప్ప వేరే ప్రోగ్రామ్ ఏముంది? నాకైతే ఇంకేం కనబడలేదు. మరి అందుకే అడుగుతున్నాను నేను, నీవు ఏమైనా గమనించుకున్నావా, తెలుసుకున్నావా ప్రత్యేకంగా? ఇప్పుడు ప్రత్యేకంగా గురువులను వెతుక్కొని మనం వెళ్ళాం కాబట్టి మనకి ఎంతో నాలెడ్జ్ వచ్చింది. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి అంత జిజ్ఞాస ఉండదు కదా. ఉండదు. బట్ అట్లా సామాన్యమైన వ్యక్తులకు కూడా మనం గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు నాలెడ్జ్ వస్తే, మన ధర్మం గురించిన మౌలిక విషయాలు తెలిస్తే వాడు కనీసం నిలబడతాడు కదా. ఏమీ తెలియకనే కదా ఇవి. అది నేను చెప్పి కనీసం ఏ గుడిలోనైనా మన ధర్మగ్రంథం ఉందా? భగవద్గీతనో వేదమో ఏదైనా ఏ గుడిలోనైనా చూసాను? ఉండదు. పంతులు గారి దగ్గర పంతులు ఎక్కడో రూమ్లో తలుపులు పెట్టుకొని బీరువాలో పెట్టుకుంటే అది ఎవరికి అవసరం నాన్న? అందరికి కనబడేటట్టు గుడి యొక్క అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మనకు వచ్చేసింది. అవును, ఇది ఒక పెద్ద లోటు అని కూడా ఎవరు గుర్తించడం లేదు. నేను ఇంతమందిని చూస్తున్నాను, యూట్యూబ్లో కూడా ఎందరో స్వామీజీల ప్రవచనాలు వింటున్నా, కానీ ఎవ్వరూ కూడా ఈ మౌలికమైన లోటును దిద్దుకుంటే కానీ మనం ముందుకెళ్ళామనే విషయం చెప్పడం లేదు. క్రైస్తవులు ప్రచారం చేస్తున్నారు, క్రైస్తవులు ప్రచారం చేస్తే ఏడవడమే తప్ప మన దగ్గర లోటుపాట్లను మనం దిద్దుకోవడం అసలు తెలుసుకుంటే కదా దిద్దుకునేది. తెలుసుకోవడమే లేదు అసలు. కాబట్టి వాళ్ళు ఏదో మాయ చేస్తున్నారు, వాళ్ళు ఏదో వల వేస్తున్నారు, వాళ్ళు ఏదో బుట్టలో వేసుకుంటున్నారు అని చెప్పడం. ఎవరు వల బుట్ట ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే మన యొక్క నిర్లక్ష్యం వల్ల, మనలోని మైనస్ పాయింట్లను మనం దిద్దుకోకపోవడం వల్ల వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంతే. కాబట్టి మన ధర్మం గురించి ఏదో కొంతమంది గురువులు, కొన్ని గ్రంథాలు ఉన్నాయి, శ్రద్ధ ఉన్నవాడు తెలుసుకుంటున్నాడు. శ్రద్ధ లేని మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అనేది నేను అడిగేది. 100కు 90 మంది సామాన్యులు ఉన్నారు, 10 మంది శ్రద్ధావంతులు ఎవరో వెతుక్కుంటారు. అది ఈ యొక్క బలహీనతను, ఈ యొక్క ఏమంటారు, ఈ లోటుపాటును దిద్దుకోకపోతే మాత్రం ఎన్ని చేసినా, ఎన్ని ప్రచారాలు చేసినా ఏం లాభం లేదు. నువ్వు పండుగ రోజు విశేష భోజనం చేస్తావు, ప్రతిరోజు అయితే రెగ్యులర్గా తినేది సామాన్య భోజనం అయితే ఉంటుంది కదా. కాబట్టి పూజారి ప్రతిరోజు సామాన్యమైన ఉపదేశము వారానికి ఒకసారైనా కనీసం దగ్గరలో ఉన్న గుళ్ళో ఇస్తే ఏమవుతుందంటే వాడికి దగ్గరే ఉంది కాబట్టి వాడు వెళ్ళి మెల్లిగా కనెక్ట్ అవుతాడు. ఎక్కడో గురువు గారు ఉంటారు, ఎక్కడో పుస్తకం చదువుకుంటే అందరికీ నిద్ర వస్తుంది. ఉపదేశం కూడా ఎక్కువసేపు వింటే నిద్ర వస్తుంది కదా, అవునా కదా. పాటలు అంటే వింటూ ఎంతసేపు అయినా వింటారు, పాటలు వింటే నిద్ర కూడా పోతుంది. భజనలు కూడా మానేశారు, గుళ్ళల్లో భజన చేస్తున్నారు. ఒకప్పుడు ఎన్నో భజనలు రాత్రి 11 వరకు చేసుకునేవాళ్ళు, శుక్రవారమో శనివారమో. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా చూస్తున్నాం భజనలు లేవు. భజన చేయడానికి అవసరమైన ఏమంటారు అవి, తబలా, తాళం, కంజీరా ఏవీ లేవు. కాబట్టి ఇవన్నీ మన అంతర్గతమైన లోటుపాట్లను దిద్దుకోకుండా
మనం వాళ్ళు అలా చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారని ఏడవడం వల్ల లాభం ఏమీ లేదు. అంతే. ఇప్పుడు నెట్లో చూడండి, గూగుల్లో ప్రతి రోజు ప్రతి నిమిషము కొన్ని లక్షలు వేల మంది క్రైస్తవులుగా మారుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద వ్యాపారం, అది వాళ్ళకు, అది నడిస్తేనే వాళ్ళు బతుకుతారు. జీవన్ మరణ సమస్య అన్నమాట మనకి. మనకేముంది, గుడికి వస్తే వచ్చాడు లేకపోతే రాకపోయాడు నాకేమిటి, నా జీతం అయితే నాకు వస్తుంది కదా. ఒక ఉదాసీన వ్యవహారం అన్నమాట. ఉదాసీనత వల్ల మొత్తము ఎంతో నష్టం జరుగుతుంది. ఆ ఉదాసీనతను పోగొట్టుకోలేకపోతే మాత్రం మనం అరవడమే తప్ప జరిగేది మాత్రం జరుగుతూనే ఉంటుంది.